హాయ్ డార్లింగ్స్, చాలా రోజుల తర్వాత లాగ్ పెడుతున్నాను, ఎక్స్ట్రాగా లాగ్. ఈరోజు లాగ్ ఏంటంటే మన ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వచ్చాం. అసలు ఈరోజు ఫస్ట్ డే కదా, ఖాళీగా ఉంది. మీకు చూపిస్తా కానీ మీకు ఇక్కడ బారిగేట్స్ వేసారు మొత్తం గేట్స్ మొత్తం పెద్ద గేట్స్ వేసారు చూడండి. ఇదే ఒక 2 days అయింది అనుకోండి, ఫుల్ జనాలు ఉంటారు. ఇంకా ఈ లైన్ అంతా చూపిస్తాం మీకు ముందు. మా ఎక్స్ట్రా వాళ్ళు ముందు నడుస్తున్నారు. నైట్ టైం ఎంత ఏంటంటే 11 అయింది. ఇగో చాలా రోజులు తర్వాత కనిపిస్తున్నాడు వీడియో. ఎంట్రన్స్ మేము వచ్చామని ట్రైన్ గేట్ కూడా వేస్తారు. చందమామయ్య మోడల్ సూపర్ మోడల్ హడల్ ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ చూపిస్తామండి. మొత్తం జనాలు క్రౌడ్ అంతా ఉన్నారు. మొత్తం నైట్ 11 అయినా సరే చూడడం వస్తాం. ఇప్పుడే ట్రైన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు గేట్లు ఎత్తేస్తారు. పైకి ఎత్తితే వెళ్ళాలి. అయ్యో బార్గేట్లు ఎత్తట్లేదు. ఆగుతారా మామ? వాళ్ళు పోలీసులు చెప్తున్నారు ఒక 2 minutes ఆగండి అంటే ఎవరు ఆగట్లే, వెళ్ళిపోతున్నారు అందరు. చూసారా, మన కోసం మనం వెళ్ళంగా. రే పడిపోద్ది, గట్టిగా పడుతుంది నీకు. ఆగాలిరా, ఆగాలి. మా వాడు కొంచెం తొత్తర ఎక్కువ, దానివల్ల జరుగుతుంటుంది అన్నమాట. వీడియోలో రికార్డ్ అయిందిరా రే, నీ తొత్తర వీడియోలో రికార్డ్ అయిందిరా రే. నీ వీడియోలో రికార్డ్ అయింది నీ తొత్తర అంతా. ఈడేడ్రా చందమామి గడేడ్రా బాస్ వచ్చిండు. ఏడి ఇంకా చాలా దూరం ఉన్నాడు బాస్. అంటే బాస్ ఏడ్రా నైట్ టైము క్రౌడ్ అస్సలు ఉండదు అనుకున్నాం. ఫస్ట్ డే కదా, సెకండ్ డే నుంచి అందరూ ఉంటారు అనుకున్నాం. ఫస్ట్ డేలో ఆల్రెడీ హాయ్ గాయస్ అంట మామూలుగా ఉండదు. ఖైరతాబాద్ అంతా ఈరోజు కొంచెం మనకి ఖాళీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. రేపు నుంచి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇంకా ఉంగరాలు అన్నీ ఉన్నాయి. పచ్చిబొట్లు కావాలంటే పచ్చిబొట్లు కూడా పడిపించుకోవచ్చు మనం. వీటిని ఏదో అంటారు, బట్ ఏంట్రా అవి? ముగ్గులు రా. ముగ్గులు అంట. కీ చైన్స్ ఉన్నాయండి ఇక్కడ. మావయ్య నీకు ఏమైనా పచ్చిబొట్టు వేయించుకుంటావా? మావయ్య పచ్చిబొట్టు వేయించుకుంటావా? ఏమైనా వేపిస్తావు? ఐ హేట్ యు శివ అనేవి. మరి కొద్దిసేపట్లో మనం బాస్ని చూడబోతున్నాం. లైవ్లో అంబులెన్స్ కూడా దగ్గరగానే పెట్టారు, ఎవరికి ఏం కాకుండా ఉండడం కోసం.
స్టార్టింగ్లో క్రౌడ్ లేదు కానీ బాస్ దగ్గరికి వచ్చేసరికి క్రౌడ్ ఎక్కువ. కాకపోతే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక గంట నడుస్తామా, ఇక్కడ గణేష్ దగ్గరికి వచ్చేసరికి నడన్ భయ్యా అని 2 నిమిషాలు కూడా ఉంచట్లేదు తెలుసా. ఇవ్వండి మా వాళ్ళు 2 సెకండ్లో దోస్తారు, బయటికి పొండ్రా అన్నారు, అందుకే ఇలా వస్తారు వీళ్ళు. లడ్డూలు ఉన్నాయి లైన్గా. స్టార్టింగ్లో ఏమో చైన్సీ అని ఉన్నాయి, ఇక్కడ అన్ని లడ్డూలు స్వీట్లు అన్నీ ఉన్నాయి. బాగుంటుంది, జీడి అనమాట, బాగుంటుంది. ఐస్ క్రీమ్స్, స్వీట్. అయితే ఇప్పుడు మనం వినాయకుని చూస్తాం కదా, ఇప్పుడు ఫుల్గా వినాయకుని చూడాలనుకుంటే ఇక్కడ యూటర్న్ మొత్తం తిరగాలంటే మా మామయ్య గారు చెప్పారు. చెప్పండి చంద్రమామయ్య గారు, ఏంటి చెప్పారు? చాలా దూరం నడిపిస్తుంది ఫ్రెండ్స్. నడిపిస్తున్నాను, నడిపించట్లేదు రా, లేసారు అవి బార్గెట్ చేసి కదా నువ్వు నడిపిస్తుంది. కొంచెం నవ్వచ్చు కదా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నవ్వలేదు. ఇంత దూరం నడవాలంటే కదా నవ్వు రాదు ఫ్రెండ్స్ నాకు. అంటే ఇప్పుడు వినాయకుడిని అక్కడి నుంచి అక్కడ దాకా ఆయన దగ్గరికి వచ్చాం. అక్కడి నుంచి ఫ్రంట్వి మొత్తం కొంచెం లాంగ్లో కనపడాలంటే కొంచెం లాంగ్లో వెళ్ళాలన్నమాట. యూటర్న్ మీకు చూపిస్తానండి, బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తా. ఇదంతా తిరిగి అటుపక్క రావాలి, మనం అటుపక్క వస్తే ఇటు నుంచి తిరగాలి. చందమాయ ఇంకెంత దూరం వెళ్ళాలి? ఇంకా 1 కిలోమీటర్ ఓన్లీ. 1 కిలోమీటరా? నీకోసం లైట్ వేసాను రా, కనిపిస్తావని. ఇది చూసి చెప్పు ఒకసారి. 1 కిలోమీటర్ వెళ్తే గినా మన వెహికల్ వచ్చేస్తుంది. మన వెహికలా? ఏంది నడిచే దాని అనుకుని ఏమనుకున్నావు? జర పక్క చెక్కేస్తా. నన్ను చెప్తున్నా పోలీసులు అంటారు. బుడగలు కొనుక్కుంటావా? గోల్డ్ గోల్డ్ ఎక్కడ? లేడీస్ కోసం మస్తు ఉంటుంది. అత్తయ్యకి తీసుకుందాం మామయ్య. అత్తయ్య లేదు తీసుకుందాం అంటే అక్కడ సిటీ మాల్ కంప్లీట్ చేస్తానంట నీ పైన ఏడిపిస్తున్నావు అని. పోయి మిమ్మల్ని ఏడిపించాలి రా రే. మమ్మల్ని అంటూ విన్ని అన్న. ఓకే సిటీ మాల్ కంప్లీట్ చేస్తాను. ఓకే ఓకే. ఇక్కడ చూడండి మొత్తం అక్కడ తోసేస్తున్నారు. చూడండి కనిపిస్తున్నాడా బాస్? కనిపిస్తుంది చూడండి. వెళ్ళిపోవడం పోలీసులకి ఎంత వస్తున్నారు? వెళ్ళిపోదాం. చూడండి క్రౌడ్ నైట్ టైం ఫుల్ ఉన్నారు. రే చంద్రమామ కదా వచ్చారు, బట్ పోలీసులు ఆపేశారండి అక్కడ. బట్ ఓకే మా వస్తాం కదా ఎలా. మా మామయ్య పేషెంట్ అండి, కొంచెం తక్కువలేడు మామూలు విధంగా. సో నడుస్తుండాలంటే ఆగకూడదు, అందుకే వెళ్ళిపోతాను. నడుస్తూనే ఉన్నాం. ఈడ కాదు అక్కడ లైన్లో. కానీ సక్సెస్ఫుల్లీ మన ఖైరతాబాద్ వినాయకుని దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది, చాలా బాగుంది. వినాయకుడు కూడా చాలా బాగున్నారు. ఒకసారి మేము నైట్ రైడ్స్కి వెళ్తుంటాం కదా, దానికంటే చాలా బాగుంది ఈసారి. ఇప్పుడు మనం ఖైరతాబాద్ వినాయకుడి గల్లీలోనే ఇంకో వినాయకుడి తలోపురా. తలోపు సేమ్ యాషెస్ అలాగే అవుతున్నాయి కదా ఇది కూడా. చందమామయ్య రే ఒకసారి తలోపురా, ఒకసారి తలోపురా. తలోపు ఒకసారి తలోపు ఫస్ట్. సేమ్ యాషెస్ దాకా ఒక్కలాగా ఊరుతారు తలకి కూడా. వినాయకుని చూసి వెళ్తున్నాం ఇంటికి. రే హాయో బాయో చెప్పండి రా. బై బై ఏమన్నారా? హై హై బై బై హై బై ఏమన్నారా? హై హై
హాయ్ బై బై సో చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. యా మన ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తాం, చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది సంతోష్ గారు? నడిచి కాలు నొప్పులు అనిపించింది, కానీ బాగుంది. కాబట్టి వినాయకుడు పక్కన ఉంటాడు, బట్ ఇవన్నీ తిరిగి వచ్చి నడిచి వచ్చేటప్పటికి మనకు పెద్దగా అనిపిస్తుంది. చెప్తాను తిరిగాం, బయటికి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళమంటారు, మళ్ళీ మొత్తం తిరగమంటున్నారు. వచ్చేటప్పుడు చూసుకుంటాండి. ట్యాంక్ బండ్ సైడ్ ఎగ్జిట్ ఉంది, అక్కడ వెహికల్స్ పెట్టేసి దాని నుంచి లోపలికి వచ్చి వెళ్తే మీకు బెస్ట్ ఉంటుంది. మళ్ళీ అదే ఎగ్జిట్, అదే ఎంట్రీ అవుతుంది. ఈ మెట్రో సైడ్ అయితే మాత్రం ట్రాఫిక్లో పెట్టకండి, అటు నుంచి పెట్టుకోండి, బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా చూసేయండి. ఒక్క నిమిషం వదులు. ఊపిరా తలకాయ ఊపిరా లాస్ట్ ఈడ బాగా ఊపాడు, నాకు తెలుసు అది. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ట్రా కాళ్ళు. బాయ్.